మినప వడలు తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, మినప వడలు చేసుకుందామని పొద్దున 1/2 kg మినపగుండ్లు తీసుకొని మంచిగా 2 సార్లు కడిగి మునిగేదానికి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు 4 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని, నిండుగా వేసుకోవద్దు, ఇంత మందం హాఫ్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకొని మనం ఒక స్పూన్ తోటి కలుపుతూ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇట్లా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గట్టిగానే వడకు గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా నీళ్ళు ఎక్కువైతే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఇప్పుడు మిగతా పిండి కూడా ఇట్లనే మిక్సీ పట్టుకుందాం. ఇట్లా పిండి మినపప్పు మంచిగా నానితే ఇట్లా మంచిగా మిక్సీ అవుతుంది. ఇగో ఫ్లప్పీగా ఇట్లా అవుతుంది. ఇప్పుడు మిగతా పప్పు కూడా మిక్సీ పెడదాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు పెట్టేసుకుందాం. రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు అంటాం మేము, కొత్తిమీర, పుదీనా ఇది కూడా సన్నగా కట్ చేసి వేసుకుందాం. జీలకర్ర 1 టీ స్పూన్ అంతా. ఇప్పుడు ఇవి కలిపి వడలు వేసుకుందాం. పిండి మంచిగా అవన్నీ కలిసేలా కలుపుకొని నీళ్ళ గంట దొడ్డుగా అమ్మ చెల్లె అన్నీ ఉన్నాయి లేదు ఎందుకు ఫీల్ అవుతున్నా